అందరికీ నమస్తే. మీరు ఇప్పుడు చూస్తున్నారు యూనివర్సిటీ నుంచి కొంచెం ముందుకు వచ్చిన తర్వాత సర్కిల్ ఇది. దీన్ని గోపాల్పూర్ క్రాస్ రోడ్ అని కూడా అంటారు. అంటే క్రాస్ రోడ్ అంటే 100 ఫీట్ రోడ్కు సర్కిల్ ఉందో అది అక్కడ. తర్వాత వచ్చేసి దీన్ని ఎదురుగా కనిపిస్తుంది కదా, అది మనకు వైన్స్. తర్వాత ఇది సర్కిల్కి వచ్చేస్తున్నాము. ఇది ఇప్పుడు సర్కిల్ చూపిస్తాము. ఈ సర్కిల్ స్ట్రేట్కి వెళ్తే బస్ వస్తుంది కదా, అది గోపాల్పూర్ నుంచి వస్తుంది అన్నట్టు. ఇది 100 ఫీట్ రోడ్ మీరు చూస్తున్నది. ఇది పక్కనే ఆదర్శ కాలనీ ఉంటుంది. ఫ్లెక్సీ పక్క దీని పక్క ఉండి పచ్చదాని పక్క ఉండి ఇది మన బండి. ఇంకా ఇది వచ్చేసి ఆర్టీఆర్ పోతే రోడ్డు. గోపాల్పూర్ క్రాస్ రోడ్ జంక్షన్ కూడా చాలా అభివృద్ధి చెందింది. ఇక్కడ కూడా ఈ టీ అనేది మనకు వివేర పక్కన కాఫీ సెంటర్ ఆంధ్ర వాళ్ళది ఇక్కడ ఒకటి పడ్డది. దాని పేరు సమయానికి గుర్తు రావట్లేదు. మద్రాసి కాఫీ లేకుంటే ఇది కాఫీ అని పడ్డది, అందువల్ల దాని పేరు చెప్పలేకపోతున్నా. కాఫీ అయితే 35 రూపాయలు. నాకు ఏమాత్రం కూడా అందులో కాఫీ నచ్చలేదు, యావరేజ్గానే ఉంది. మరి చెప్పుకోదగ్గట్టుగా ఫిల్టర్ కాఫీ ఏం లేదు. ఇక వచ్చేసి పక్కన అది దీప్తి హోటలు. దీప్తి హోటల్ పక్కన ఇది మెయిన్ రోడ్డు మీరు చూస్తున్నారు ఇప్పుడు. ఇది కాఫీ హోటల్ పైన కనిపిస్తుంది కాఫీ అని, అది. దీని తర్వాత మళ్ళీ ఇది ముందు పాన్ షాపు మీరు చూస్తున్నారు. ఇది దేవరా హోటల్కు రాకముందుకే మనకు లెఫ్ట్ సైడ్కు కనిపిస్తుంది. ఇక్కడ కూడా చాలామంది ఆగి కాఫీ తాగి వెళ్తున్నారు చాలామంది, ఫిల్టర్ కాఫీ కాబట్టి. మనం కూడా ఈరోజు ఫస్ట్ టైం హైదరాబాద్లో తాగాను, సెకండ్ టైం ఇక్కడ తాగాను. మీరు కనుక కొత్త నా ఛానల్ చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా మరిన్ని విశేషాలతో మళ్ళీ మీ ముందుకు ఎప్పటికప్పుడు వస్తూనే ఉంటాను. మీ ఆదరాభిమానాలు నాకు సబ్స్క్రైబ్ ద్వారా, లైక్ల ద్వారా, కామెంట్ల ద్వారా తెలియజేయండి. అందరికీ బాయ్, గుడ్ నైట్.